రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ క్లబ్ అధ్యక్షులు పోలశెట్టి ఈశ్వరరావు, క్లబ్ కార్యదర్శి తడాల బుచ్చి రక్తదాతలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, కృష్ణమోహన్ 116వసారి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు దాసరి వెంకట రమేష్, జీవీవి సత్యనారాయణ, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ట్రస్ట్ హాస్పిటల్ చైర్మన్ కు, స్టాఫ్ రోటరీ క్లబ్ అధ్యక్షులు పోలశెట్టి ఈశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. రక్తదాన శిబిరం నిర్వర్తించడం జరిగింది ట్రస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో. దానికి చాలామంది రక్తదానం చేయడానికి వచ్చారు ట్రస్ట్ హాస్పిటల్ నుంచి. అలాగే నా స్నేహితుడు హితుడు కృష్ణమోహన్ 116వసారి రక్తదానం చేస్తున్నారు. ఆయన శుభాకాంక్షలు. రక్తదానం అందరూ జీవితంలో చెయ్యాలి, ఎందుకంటే ఇది ఆవశ్యకత. రక్తం లేక చాలామంది చనిపోతున్నారు. మానవ మేధస్సు ఎంత పెరిగినా సరే మనం రక్తం తయారు చేసే స్థితికి మనం చేరలేదు. అప్పటి వరకు రక్తదానం చేయాలి. రక్తదానం చేయటం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, బ్లడ్ రిఫ్రెష్ అవుతుంది. ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్లో ప్రెసిడెంట్స్ మారుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం 2024-25కి పోలశెట్టి ఈశ్వరరావు గారు ప్రెసిడెంట్ గారు, అలాగే తడాల వివి సత్యనారాయణ బుజ్జి గారు సెక్రటరీ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రోటరీ క్లబ్లో. నిన్న చేసిన వెంటనే మొదటగా ఎంతోమందికి జీవితాన్ని నిలబెట్టే బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈరోజు చేయడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. ఈ సంవత్సరం అంతా కూడా వివిధ కార్యక్రమాలు చేసి ఒక మంచి పొజిషన్, అంటే సొసైటీకి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేసి క్లబ్ని ముందుకు తీసుకెళ్తూ సమాజానికి ఎంతో ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జరిగింది. అనేక మందికి మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇచ్చే ఒకసారి బ్లడ్ నలుగురు ప్రాణాలు నిలబెడుతుంది. అలాగే మనం ఏంటంటే పెద్ద గొప్ప విషయం ఏం కాదు, మనం ఇవ్వకపోయినా ఈ బ్లడ్ పోతుంది. కాబట్టి యువత అంతా ముందుకు రావాలి. ఎందుకంటే తలసేమియా వ్యాధి గ్రస్తులు ఉన్నారు, వాళ్ళకి బ్లడ్ అవసరం. అలాగే యాక్సిడెంట్ అవుతున్నాయి, అలాగే గర్భిణీ స్త్రీలు కూడా బ్లడ్ అవసరం. కాబట్టి యువకులందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి, అందుకే 18 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ లోపల ప్రతి ఒక్కళ్ళు ఇవ్వచ్చు. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీకు రీసెంట్ సర్వే ప్రకారం అయితే క్యాన్సర్ రాదు బ్లడ్ డోనర్కి. అలాగే అనేక రుగ్మతల నుంచి కూడా బయటపడవచ్చు. వ్యాధి నిరోధశక్తి పెరుగుతుందని కూడా సర్వేలు చెప్తున్నాయి. అందువల్ల ఇది గమనించి అందరూ ముందుకు రావాలి. అలాగే రోటరీ క్లబ్ బోర్డు ఇలా అనేక కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహించి ప్రజలకు ఉపకారం చేయాలని మనసా వాచ కర్మణ